హాయ్ అండి, ఐమ్ డాక్టర్ బ్రహ్మాందర్ రెడ్డి. డాండ్రఫ్ అనేది చాలా కామన్ నావడేస్. సో దీనికి ఇది అంటే దీన్ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు, లేకపోతే దీంట్లో స్టేజెస్ ఏంటి, లేకపోతే దీంట్లో టైప్స్ ఏంటి, అది కొందరికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. సో డాండ్రఫ్ అనేది ఇప్పుడు తలలో మనకి ఆయిల్ సీక్రెషన్స్ అనేది ఉంటాయి. అది ఎప్పుడైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో అది దాని మీద ఫంగల్ యాక్టివిటీ ఉండేసి డాండ్రఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫర్ సమ్ పీపుల్ అంటే కొందరికి తలలో ఫంగల్ యాక్టివిటీ ఎక్కువ ఉండి సీబం ఎక్కువ తయారైతే మటుకి డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది. అదర్వైజ్ నార్మల్గా కూడా హార్డ్ వాటర్ వల్లనో లేకపోతే క్లీన్ చేయకపోవడం వల్ల కూడా డాండ్రఫ్ ఉంటుంది. సో డాండ్రఫ్లో సింపుల్ డాండ్రఫ్ అంటే మనం డే టు డే అంటే 2 డేస్కి ఒకసారి వాష్ చేసినా కూడా సరిపోతుంది. బట్ కొందరికి ఏంటంటే సెబోరిక్ స్కాల్ప్ అంటాం, వాళ్ళకి ఎక్సెస్ సీబం ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ఫంగల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఒక్క డే వాష్ చేయకపోయినా కూడా పెచ్చులుగా ఊడుతూ ఉంటుంది. సో సదే అంటే సెబోరిక్ స్కాల్ప్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు వాష్ ఆల్మోస్ట్ 5 times a week or 6 times a week అండ్ దట్ టు విత్ ద ప్రిస్క్రైబ్డ్ షాంపూస్ అంటాను. సో ఇది ఒక్కొక్కసారి హెయిర్లోనే కాకుండా ఐబ్రోస్లో, బియర్డ్లో కూడా వస్తూ ఉంటుంది. చాలామంది సార్ నాకు తెల్ల మచ్చలు వస్తున్నాయి, లేదా వైట్ పొట్టుగా వస్తుంది,